అంటే అలైవ్‌లోనే మీనింగ్ ఉంది సార్ మనకి. క్షేమంగా వెళ్ళండి. అదే విధంగా క్షేమంగా రండి. అంటే ప్రాణంతో ఏ విధంగా అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారో వెహికల్ తీసుకొని, ఉదయం మనం ఏదైనా పని నిమిత్తం టూ వీలర్ గావచ్చు, త్రీ వీలర్ గావచ్చు, ఫోర్ వీలర్ గావచ్చు, కమర్షియల్ వెహికల్ గావచ్చు. మనం ఇంటి దగ్గర నుంచి ఎంతైతే ప్రశాంతతతోటి, క్షేమంతోటి బయలుదేరుతామో, అదే క్షేమంతోటి, అదే సంతోషంతోటి ఇంటికి చేరాలన్నది ప్రధాన ఉద్దేశ్యం సార్ ఈ ప్రోగ్రామ్‌కి. ఎందుకంటే మనకి ప్రపంచంలోనే అత్యధిక యాక్సిడెంట్స్ జరుగుతున్న దేశం భారతదేశం సార్. భారతదేశంలో తెలంగాణలో గూడా హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంది సార్ యాక్సిడెంట్‌లలో. ఫర్ ఇయర్ 8,000 మెంబర్స్ చనిపోతున్నారు సార్ యాక్సిడెంట్స్‌లో. దీంట్లో గూడా ఎక్కువగా డాటా తీసుకుంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఏజ్ మధ్య వాళ్ళు ఎక్కువ మంది గ్రూప్ వాళ్ళు చనిపోతున్నారు సార్. వీళ్ళంతా దేశానికి చాలా విలువైన మానవ వనరులు. దేశానికి ఉపయోగపడే ప్రొడక్టివిటీ ఇచ్చే రేషియోలో ఉన్నారు వాళ్ళు. దేశానికి ఒక మంచి విలువైన హ్యూమన్ రిసోర్స్ ఉన్న గ్రూప్ అది. ఆ గ్రూప్‌లో గనక మనం నష్టపోతే అటు సొసైటీ నష్టపోతుంది, ఇటు ఫ్యామిలీ నష్టపోతుంది, సోషల్ డిజార్డర్ ఏర్పడుతది. సమాజంలో ఒక రకమైన ఆళ్ళు చిన్న చూపు చూసే పరిస్థితి. అంటే ఆ ఫ్యామిలీ దాదాపుగా వన్స్ ఒక యాక్సిడెంట్‌కి గురైతే ఒక ఫ్యామిలీ కొన్ని తరాల పాటు వెనక్కిపోద్ది సార్. ఇవాళ రేపు తల్లి, తండ్రి సరిగా ఉంటేనే పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉంది సార్. అట్లాంటిది తల్లో, తండ్రో దూరం అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంటదని రోడ్డు మీద మేము యాక్సిడెంట్లు చూసి వాళ్ళ ఫ్యామిలీస్‌ని విక్టిమ్స్ తోటి మాట్లాడుతుంటే మాకు చాలా బాధాకరం అనిపించింది సార్. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ ఉందో దీన్ని ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ 'అరవై అనే కార్యక్రమాన్ని రేపు ఏప్రిల్ 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు మనకి వరంగల్ కమిషనరేట్‌లో పెద్ద ఎత్తున కమిషనరేట్ మొత్తం కూడా జనగాం జిల్లా, హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా. ఈ 3 జిల్లాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి అవేర్‌నెస్ కలిగించాలి సార్. ఎవరికైనా చెప్తేనే తెలుస్తది. అవును. సో దాంట్లో భాగంగానే వెళ్ళాలని చెప్పేసి డిఫరెంట్ యాటిట్యూడ్స్ చిన్న చిన్న స్మాల్ వీడియోస్, ఇట్లా ఎఫ్ఎం రేడియోస్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, చిన్న చిన్న రీల్స్